ఈ సాయంకాలం వేళ మీతో కలిసి ఇలా దేవుని మాటలు పంచుకోవడానికి దేవాది దేవుడు ఇచ్చిన కృపకై మొట్టమొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. దేవునికి వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయితేనా మీరు పెట్టిన ఈ టైటిల్ చాలా బాగుంది. ఏందనేది మీ ప్రశ్న మా జవాబు, దీని గురించి కొంత మాకు వివరణ ఇవ్వగలరా? అవునండి. నేటి క్రైస్తవ సమాజంలో చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. కొంతమంది సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు, కొంతమంది సంతృప్తికరమైన సమాధానాలు లేక, కొంతమంది వాళ్ళ సొంత సమాధానం ఇవ్వడం వల్ల కొంత గందరగోళం ఏర్పడిందని నేను గమనించాను. కాబట్టి నా వంతుగా నాకు దేవుడిచ్చిన జ్ఞానంలో బైబిల్ ఏం చెప్తుంది, దానివల్ల ప్రజలకి కొంతవరకు అయిన సత్యం తెలియాలని ఈ కార్యక్రమాన్ని మనం నిర్వర్తించాలని పూనుకున్నాము. అందులో నీ సహకారం మరవలేదని చాలా గొప్ప సహకారం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే ఇవి నా ప్రశ్నలే కాదన్నా, ప్రజల హృదయాల్లో ఉండే ప్రశ్నలు. అవి ప్రశ్నలాగానే మిగిలిపోకూడదు అని నేను వాళ్ళ తరపు నుంచి నేను రాసుకొని కొన్ని మీ ముందు నేను పెట్టాలనుకుంటున్నాను. వీటి వివరణ అనేక మంది దైవజనులు ఇచ్చారు, కానీ అది సంతృప్తికరంగా అనిపించలే వాస్తవంగా. అందుకనే వాళ్ళని నేను ఎస్పెషల్గా వాళ్ళ మనసులో నుంచి వచ్చిన క్వశ్చన్సే రాసుకున్నాను. అవి మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. బైబిల్లో నుంచి మాకు వీటికి నిజమైన వివరణ, సత్య వివరణ మీ దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాం. నేనే కాదు, చూస్తున్న ప్రేక్షకులు కూడా అదే ఆశపడుతున్నారు. నా మొట్టమొదటి ప్రశ్న అన్న, అడగమంటారా? అడుగునాని. దేవుడు అంటే ఎవరు నిర్వచించండి అన్న. ఓకేనా. మామూలుగా అయితే ఎవరన్నా మనం ఈ రోజుల్లో దేవుడు అంటే ఎవరు అని ప్రశ్నించిన వెంటనే మనకు వచ్చే సమాధానం సృష్టికర్త. ఓకే, అది కొంతవరకు కరెక్టేనండి. ఓకే, కానీ నిజంగా మనం ఇంకొక అడుగు ముందుకు వేస్తే సృష్టి జరగక ముందు కూడా దేవుడు ఉన్నాడు అని మనం గమనించాలి. ఎందుకంటే ఆయన సృష్టించడం ద్వారా దేవుడు కాదు అంటే మీ భాషలో, మీ పరిభాషలో సృష్టింపబడక ముందు నుంచే ఉన్న దేవుడు. ఏ సృష్టి లేకపోయినా కూడా ఆయన దేవుడు. వెరీ ఫస్ట్. కాబట్టి దేవుడిని సృష్టికర్త వరకే మనం పరిమితం చేయకుండా సృష్టికి ముందుకు కూడా వెళ్ళాలి, ఆయన గురించి తెలుసుకోవాలనేది నా ఉద్దేశం అని. కాబట్టి సృష్టికి ముందు కూడా దేవుడు ఉన్నాడు. సృష్టికి భౌతిక సృష్టిని చేయకముందు దేవుడు ఇంకొక సృష్టి కూడా చేశాడు. భౌతిక సృష్టి చేయకముందు మన దేవుడు అన్నిటికి ముందు కనిపించని ఒక సృష్టి కూడా చేశాడు. వాళ్ళు ఎవరంటే ఏంజల్స్, దేవదూతలు చేశాడు దేవుడు. ఈ దేవదూతలు సృష్టికి ముందు ఉన్నారా అంటే ఉన్నారు. ఎందుకంటే మనకి యోబు గ్రంథం 38వ అధ్యాయంలో తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు భూమిని సృష్టించినప్పుడు ఆయనతో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టు మనకి బైబిల్. దేవదూతలు అంటే ఈ సృష్టికి ముందే దేవదూతలు ఆత్మ సంబంధమైన డివైన్ బీయింగ్స్ అంటాం. అన్న, ఇప్పుడు మొట్టమొదటి నరుణ్ణి సృష్టించినప్పుడు, ఆదామును సృష్టించినప్పుడు మన పోలిక చొప్పున, మన స్వరూపం మన పోలిక చొప్పున అన్నాడు కదా. అక్కడ ఎవరున్నారని దేవుడితో? అక్కడ కూడా దేవదూతలు ఉన్నారు నాని. అక్కడ కూడా దేవదూతలు ఉన్నాయి. మరొకసారి దాన్ని వివరంగా తెలుసుకుందాం నాని. అంటే ఇందులో దేవదూతలు క్రియేషన్ ఉన్నాయి కాబట్టి ఇంకా క్లారిటీగా దాన్ని ఇంకా వివరంగా మనం మరొకసారి కూడా మనం దాన్ని చెయ్యాలి. మంచి ప్రశ్న అడిగావు నాని, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సృష్టికి ముందు దేవుడు ఈ భౌతిక సృష్టి చేయకముందు మనకు ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం ఏముంటుంది అంటే, దేవుడు ఆది యందు భూమి ఆకాశమును సృజించను. దేవుడు సృష్టించాడు, సృష్టికర్త సృష్టించడం లేదు. కాబట్టి ఈ సృష్టిని ఎవరు చేశారంటే దేవుడు చేశాడు. సృష్టిని చేయబట్టి ఆయన సృష్టికర్త అయ్యాడు. అంటే దేవుడు తను చేసే పనిని బట్టి ఆయనకున్న టైటిల్స్ వచ్చాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పమంటావా? నువ్వు ఉన్నావు నాని, నీకు పెళ్లి కాకముందు నువ్వు నానివే, పెళ్ళి అయినంతప్పుడు కూడా నువ్వు నానివే. అప్పటికి పెళ్ళి అయినప్పుడు ఒక భర్త అయ్యావు. కొన్ని రోజుల తర్వాత నీకు కుమారుడు పుట్టినప్పుడు నువ్వు తండ్రి అయ్యావు. నువ్వే. కానీ కాలగమనంలో నీ ద్వారా జరిగిన పనిని బట్టి నీకు కొన్ని టైటిల్స్ యాడ్ అయినాయి. అలాగే సృష్టికి ముందు దేవుడు ఉన్నాడు, సృష్టి చేశాక సృష్టికర్త అయ్యాడు. అందుకని సృష్టికర్తే దేవుడు అనకూడదు, దేవుడు సృష్టిని చేశాడు. చాలా చాలా బాగా చెప్పారు ఇది. అంటే
ఆయన సృష్టిని చేయడం ద్వారా ఆయన దేవుడు కాదు, సృష్టికర్త చేయక ముందు నుంచే ఆయన దేవుడు. వాళ్ళు చాలా అవునండి. ఇప్పుడు సృష్టికి ముందు ఏమై ఉన్నాడు అని కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే మనకి ఈ రోజుకి దేవుడు మనకి ప్రత్యక్షపరుచుకున్న విధానానికి ఈ సృష్టి జరగక ముందు దేవుడు ఉన్న విధానానికి కొంత వ్యత్యాసం ఉంది నాయన. ఓకే. ఆయన వ్యక్తిగత గుణగణాల్లో ఆయన శక్తి సామర్థ్యాలు మార్పు లేదు, కానీ మనకు ప్రత్యక్షపరుచుకునే విధానంలో మాత్రం కొంత మార్పు మనం గమనించాం. ఆయన తనకు మనం ప్రత్యక్షపరుచుకునే విధానంలో. ఎందుకంటే సృష్టి లేనప్పుడు ఆయనకున్న గుణగణాలన్నీ ఎవరు చూపిస్తారు? ఉన్నాయి, ఆయనకి ఉన్నాయి. అలాగే ఆయన నీకు ఇందాక చెప్పినట్టు దేవుడు అంటే ఎవరు అని అన్నాం. బైబుల్ ఏం చెప్తుంది కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. బైబుల్ నువ్వు మొత్తం చూస్తే చాలా మంది ఏమంటారంటే దేవుడు సర్వతరామి, సర్వజ్ఞుడు, సర్వ సృష్టికర్త, ఇన్ఫైనైట్ గాడ్, అన్లిమిటెడ్ పర్సన్, ఇలాగా దేవుని యొక్క గుణగణాలని చెప్తారు. కానీ దేవుడు ఏమై ఉన్నాడు అనే కోణంలో కూడా మనం ఆలోచించినప్పుడు ఈ సృష్టికి ముందు దేవుడు యాక్చువల్గా మొదట మనం దేవుడు నిర్వచించాలంటే దేవుడు ఉన్నవాడు అని చెప్తుంది బైబిల్. ఉన్నవాడు ఎప్పుడు ఉన్నవాడు అంటే అన్నిటికీ ముందున్నవాడు. ఏమీ లేనప్పుడు, ఈ సర్వ సృష్టిలో ఏమీ లేనప్పుడు ఆయన మాత్రమే ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఆయన మాత్రమే ఉన్నాడంటే తిమోతి పత్రికలో మనకేం చెప్తుందంటే సమీపింపరాని తేజస్సు, అమరత్వం కలిగి తను మాత్రమే నివసిస్తున్నాడు. ఆయన ఇంకెవరు లేరు, ఆయన మాత్రమే. అలాగే దేవుడు వెలుగై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనకి ఈ ట్యూబ్ లైట్స్ కూడా వెలుగే. మరి వాటికి వీటికి తేడా ఏంటి అంటే గాడ్ ఈజ్ లైట్, హ్యావింగ్ లైఫ్, జీవము కలిగిన వాడు అనమాట. ఆయనలో యోహాను సువార్తలో ఫస్ట్ అధ్యాయంలో ఉంది, ఆయనలో జీవము ఉండెను. కాబట్టి వెలుగై ఉన్నాడు. మొదట మనకి కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే ఆయన వెలుగును వస్త్రముగా ధరించుకొని ఉన్నాడు. వెలుగును వస్త్రముగా ధరించుకొని ఉన్నాడు. వెలుగును వస్త్రంగా ధరించుకోవడం అంటే అర్థం ఏంది అని నువ్వు అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఉన్నావు నాని, నీవు వస్త్రం ధరించుకున్నావు. నీ వస్త్రం లోపల ఏముంది? బాడీ లోపల ఏముంటుంది? ఆత్మ ఉంటుంది. సరే, దేవుడు కూడా అలాగే ఉంటుందా? ఖచ్చితంగా. ఎలా చెప్పగలం అంటే రోమా పత్రికలో దేవుడు ఏం చెప్పాడంటే సృష్టింపబడిన వస్తువులను గురించి ఆలోచించడం వల్ల దేవుని యొక్క నిత్య శక్తి, దైవత్వం మనకు తెలుస్తుంది. కాబట్టి దేవుడు ఆయన గురించి ఏదైతే మనం తెలుసుకోవాలని అనుకుంటున్నాడో సృష్టిలో మనకు పెట్టాడు. వాటిని సరిగా మనం ఆలోచించడం వల్ల ఆయన యొక్క గుణగణాలు తెలుసుకోగలం, ఆయన యొక్క నిత్య శక్తి తెలుసుకోగలం, ఆయన యొక్క దైవత్వాన్ని కూడా మనం తెలుసుకోగలం. కాబట్టి టోటల్గా మనం చెప్తే మొదట ఆయన ఉన్నవాడు. ఎందుకంటే నువ్వు మోషే నిర్గమకాండ 3వ అధ్యాయంలో 15వ వచనం దగ్గర అడుగుతాడు. అది అంటాడు, ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు నేనేం చెప్పాలా? ఫస్ట్ నేను మీ పితరుల దేవుడు అంటే అట్ట కాదు ప్రభావ, కొంచెం వేరే విధంగా చెప్పు, ఎందుకంటే నేను పోయే వ్యక్తులు మామూలు కాదు. సరే, దేవుడు సర్వజ్ఞాని కాబట్టి అక్కడున్న పరిస్థితి ఆయనకు తెలుసు కాబట్టి సరే మోషే నీకు చెప్తున్నాను, ఉన్నవాడును అనబడేవాడు నిన్ను పంపాడు అని చెప్పు. మాట చెప్పారు. అంటే దేవుని యొక్క రియల్ ఎగ్జిస్టెన్స్ అది. అంటే మనం కొన్నిసార్లు ఉనికి వేరు, దేవుని యొక్క గుణాలు వేరు, క్యారెక్టర్స్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ కూడా నీకు చెప్తాను. దేవుడు వెలుగై ఉన్నాడు అనేది ఆయన ఉనికిని చాటుతుంది. దేవుడు వెలుగై ఉన్నాడు అనేది ఆయన ఉనికిని చాటుతుంది. దేవుడు ప్రేమ అయి ఉన్నాడని ఆయన క్యారెక్టర్ని చాటుతుంది. అంటే ఆయన వెలుగులో ప్రేమ ఉంది అంటారు. అంటే వెలుగులో ప్రేమ ఉంది. కానీ ఎలా ఉంది? జీవము లేని ప్రేమ ఉండదు. జీవం కలిగిన వాడు ఆయన. జీవం కలిగిన వాడు ఆయన వెలుగే ఉన్నాడు, ఆయన ప్రేమ ఉంది. ఆయనలో జీవం ఉంది కాబట్టి. అయితే మీకు దాని సంస్కృతంలో కూడా ఒక పదం నేను చెప్పాను అని నేను ఒక చోట చదివాను. ఇది ఏమనుందంటే దివ్యతి ఇది దేవ. దాని అర్థం ఏంటంటే దివ్యమైన వాడు దేవుడు. దివ్యము అంటే అర్థము ప్రకాశించేవాడు, వెలుగై ఉన్నవాడు. దేవ అనేది దేవుడు అనే పదముకి సంస్కృత భాష. మనకి డూములు ప్రథమ విభక్తి ఉంది కాబట్టి ప్రథమ విభక్తుల వ్యక్తి గురించి మనం యాడ్ చేసినప్పుడు దేవకు డూ యాడ్ చేయడం దేవుడు అయ్యాడు. ఇప్పుడు ఫైనల్ గా మనకి దేవుడు అంటే ఏంటంటే వెలుగై ఉన్నవాడు. గాడ్ ఈజ్ లైట్ హ్యావింగ్ లైఫ్.
అంటే జీవము కలిగి వెలుగై ఉన్నవాడు, జీవం కలిగి వెలుగై ఉన్నవాడు మొదటివాడు ఈ సకల చరాచర జీవులను సృష్టిని ఏది సృష్టించక ముందు ఓకే ఆది నుంచి అనాదిలో ఉన్నవాడు. ఓకే ఆదికి ముందు ఉండేదంతా అనాదిని అని. ఓకే. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు, జీవము కలిగి ఉన్నాడు. కాబట్టి మనం దేవుని యొక్క ఉనికిని మనం అలా చెప్పచ్చు. కాబట్టి సృష్టికర్త అనేదే కాదు, కానీ ఆయనకి ముందు కూడా ఆయన మరి వెలుగై ఉన్న దేవుడు. అందుకే బైబిల్లో నేను మొదటి వాడని అంట, ఉన్నవాడను అనబడేవాడును. కాబట్టి దేవుడు ఉన్నవాడు అనబడేవాడు. ఈయన ఏం చేశాడు అనేది నువ్వు ఒకవేళ ఆలోచించగలిగితే ఆయనకున్న పరిస్థితిని బట్టి ఆయన ఏం చేశాడు ఆలోచిస్తే ఓకే. బైబిల్లో మొదట ఏం చేసి ఉంటాడు నీకు ఇందాక చెప్పాను అని. దేవుడు మొదట ఏం సృష్టించాడంటే భూమి ఆకాశమును సృజించాను. అది భౌతికమైన సృష్టిని. దానికి ముందు దేవుడు మరి దేవదూతలను సృష్టించాడు. ఓకే. బైబిల్లో ఒక చోట అగ్ని ద్వారా సృష్టించిన ఉంటది. అలాగే కీర్తనలు 148వ అధ్యాయంలో దేవుడు మాట చెప్పడం ద్వారా దేవదూతలు సృష్టింపబడ్డారని. అంటే దేవదూతలు ఎవరు అంటే హెవెన్లీ బీయింగ్స్, ఎటర్నల్ బీయింగ్స్, స్పిరిచువల్ బీయింగ్స్. వాళ్ళు మనకు కనపడరు. భలే మాట చెప్పాను. వాళ్ళు మనకు కనపడరు. ఎందుకంటే వాళ్ళని మనం ఇంకో విధంగా కూడా డిఫైన్ చేయొచ్చు. ఓకే. స్పిరిట్స్ అంటాం వాళ్ళు. ఓకే. ఆత్మలు. అక్కడ హెవెన్లీ బాడీస్ అన్ని స్పిరిట్స్. ఓకే. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. అలాగే దేవదూతలు కూడా పరలోక సంబంధమైన ఏదైనా కూడా స్పిరిచువల్ బీయింగ్స్ అన్నమాట. భూ సంబంధమైన ఫిజికల్ బీయింగ్స్ అంటాం. మనల్ని ఏమో టెరెస్ట్రియల్ అంటాము, వాళ్ళేమో సెలెస్టియల్ బీయింగ్స్ అంటాం. ఓకే. పర సంబంధమైన వాళ్ళు, భూ సంబంధమైన. ఓకే. ఈ పర సంబంధమైన వాళ్ళని స్పిరిట్స్ అంటాం కదా. చాలా మంది స్పిరిట్ అంటే ఏందని అడుగుతుంటారు. అవునండి, అవును, నిజమే. అసలు ఆత్మ అంటే ఏంది అని అడుగుతారు. ఆత్మ అంటే ఏం లేదు అని యాక్చువల్గా దానికి ఒక చిన్న నిర్వచనం చెప్పాలి. మన కోణంలో అంటే మానవీయ కోణంలో దాన్ని ఎలా చెప్పగలమంటే స్పిరిచువల్ బీయింగ్స్ ఆర్ హెవెన్లీ బీయింగ్స్ విచ్ ఇన్విజిబుల్ టు హ్యూమన్ బీయింగ్స్. ఓకే. దే ఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ ఇన్విజిబుల్ టు హ్యూమన్ బీయింగ్స్. ఓకే. వాళ్ళు స్పిరిచువల్ బీయింగ్స్, పరలోక సంబంధమైన వ్యక్తులు కానీ భూలోక సంబంధమైన వాళ్ళకు అదృశ్యులు. ఓకే. అంటే మనకు కనపడరు, మనకి వాళ్ళు కనపడతారు. వాళ్ళు దేవుడు చూడగలరు, దేవదూతలు వాళ్ళు మైకేల్ చూసుకుంటాడు, గాబ్రియల్ చూసుకుంటాడు. అన్న ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఏంటంటే ఆ రోజు అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాం కనపడ్డారు. భలే ప్రశ్న ఇస్తున్నాను కదా, కనపడ్డారు కదా. వాళ్ళు దేవుడు దేవదూతలే కదా వచ్చారు ఏడికి. అవునని వాళ్ళు ఎట్ట కనపడ్డారు మరి అబ్రహాంకి? ఒక చిన్న లాజిక్ ఉందని బైబిల్లో. దేవదూతలు పరలోకం విడిచి భూమి మీదకి రావాల్సి వచ్చినప్పుడు ఓకే వాళ్ళు మనుషులుగా చెప్పబడ్డారు. ఎందుకంటే ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ముగ్గురు మనుషులు కనపడరు అంటారు. 19వ అధ్యాయం చూసి ఆ సాయంత్రానికి ఇద్దరు మనుషులు సొదొమ వైపు, లోతు వైపుకి వెళ్తుంటారు. అంటే వాళ్ళు యాక్చువల్గా ఇంకొంచెం మనం చదివితే కిందకి వాళ్ళు దేవదూతలు అని మనకు తెలుస్తుంది. ఓకే. కాబట్టి దేవదూతల్ని బైబిల్లో భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళని మనుషులుగా చిత్రీకరిస్తారు. మనుషులకు చెప్పబడింది, నిజంగా మనుషులుగా వాళ్ళు ప్రత్యక్షం అయ్యారు. ఓకే. అదే యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, పరలోకంకి వెళ్ళినప్పుడు మనము దేవదూతల వల్లే ఉంటాం. ఓకే. అంటే స్పిరిచువల్ బీయింగ్స్ అవుతాం మనం. అక్కడి నుంచి దేవదూతల కిందకు వస్తే మనుషుల రూపంలో వస్తారు, ఇక్కడ నుంచి మనం పోతే దేవదూతల రూపంలో ఉంటారు. అంతే, సింపుల్ నాని. ఓకే. మ్యూచువల్ ఎక్స్చేంజ్ అనమాట. ఓకే ఓకే ఓకే. అటు ఇటు మారతాం. ఎందుకంటే భౌతిక సంబంధమైన వాటికి ఆత్మ సంబంధమైన వాటికి గలతీ పత్రిక ఒక మాట ఉంటుంది, ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉంటుంది. అది వేరే కోణంలో చెప్పబడినప్పటికి కూడా ఇక్కడ కూడా భౌతిక సంబంధమైన వాటిని మన కన్నులు చూడగలదు. ఓకే. ఆత్మ సంబంధమైన వాటిని మన నేకిడై అంతగా చూడలేదు. ఓకే. మనోనేత్రాలు దేవుడు వెలిగిస్తే తప్ప. ఎలీషా కేసులో కూడా అదే, చుట్టూ రథాలు, ఆ కేసులో కూడా అదే జరుగుతుంది. కాబట్టి దేవుడు ఈ స్పిరిట్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ హెవెన్లీ బీయింగ్స్, ఎటర్నల్ బీయింగ్స్, స్పిరిచువల్ బీయింగ్స్. హ్యూమన్ కాంట్ బి సీన్ అంటే మనుషులు చూడలేని అదృశ్యులు. ఓకే. వాళ్ళకి వాళ్ళు దృశ్యులు కాబట్టి వాళ్ళు స్పిరిట్స్ నాని. అలాగే దేవుణ్ణి కూడా మనం చూడలేం కాబట్టి ఓకే
ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు నీకు తెలుసు. అవునన్నా. హ్యూమన్ బీయింగ్స్కి అందుబాటులోకి. ఓకే. అంటే సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు మన సమీపానికి వచ్చాడు. వెరీ 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 నైస్. ఏం చెప్పారన్న, భలే మాట. సమీపింపరాని తేజస్సులో భలే మాట. తన మాత్రమే నివసించే దేవుడు మనతో నివసించడానికి భూమి మీద. ఎంత గొప్ప ప్రేమ. వండర్ఫుల్ లవ్ ఆఫ్ గాడ్. బైబుల్లో అంత గొప్ప ప్రేమని వర్ణించలేము. కాబట్టి చాలా గొప్ప ప్రశ్న అడిగాను అని. చాలా సంతోషం అన్న, మాకు చాలా క్లారిటీకి ఇచ్చారు. చూస్తున్న ప్రజలు కూడా, వీక్షిస్తున్న ప్రజలకు కూడా దేవుడంటే ఎవరు అనేది వాళ్ళకి ఇక అర్థమైపోయి ఉండొచ్చు నాకు తెలిసి. అవునా అన్న, నా రెండో క్వశ్చన్ మీరు ఈ విధంగానే సమాధానం ఇస్తారని నేను ఆశపడుతున్నాను. ఆయన ఉనికి గురించి ఏమైనా మీరు మాకు కొంత బైబిల్ నుంచి వివరణ ఇవ్వగలరా? ఉందండి, ఇందాక చెప్పాను కదా, తిమోతి పత్రికలో రాసినట్టు ఆయన సమీపింపురాని తేజస్సులో అమరత్వం కలిగి తను మాత్రం నివసిస్తున్నాడు. ఓకే. ఆయన వెలుగై ఉన్నాడు. ఓకే. యోహాను పత్రికలు మనం చూసినప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు. అలాగే ఆ వెలుగు ఎలాంటి వెలుగు అంటే హ్యావింగ్ లైఫ్. ఇప్పుడు మనకు కూడా చాలా వెలుగులు ఉన్నాయి. సూర్యుడు కూడా వెలుగురే, లైట్లు వెలుగు. ఈ వెలుగులు కాదు, అవి జీవమున్న వెలుగు. ఇందాక మీకు చెప్పాను. మరి లైట్ లోపల వెలుగేందన్న, వెలుగు లోపల మళ్ళీ ఏదో చెప్పావన్నా నువ్వు అడగచ్చున్నాను. ఒకసారి మళ్ళీ నేను వివరిస్తాను. ఇందాక నేను చెప్పాను, సృష్టింపబడిన వస్తువులను గురించి ఆలోచించడం వలన దేవుని యొక్క దైవత్వం, నిత్యశక్తి మనకు తెలుస్తుంది. కాబట్టి దేవుడు మనకి ఎలా ఉంటాడు అని మనం అర్థం చేసుకుంటే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది. ఆయన వెలుగును వస్త్రముగా ధరించాడు. అంటే మనం దేవుని చూసినప్పుడు వెలుగుమయుడుగా కనిపిస్తాడు. ఓకే. కానీ ఇంకా డీప్ సెన్స్లోకి వెళ్ళగలిగితే లోపల ఆయనకు ఒక బాడీ ఉంది, బాడీ లోపల స్పిరిట్ ఉన్నాడు. ఓకే. దేవుని యొక్క ఆత్మ, దేవుని ఆత్మ. ఎందుకంటే ఆయనకు బాడీ ఉంటేనే దేవదూతలు స్తుతిస్తారు, ఆయన్ని ఆరాధిస్తున్నారు. ఓకే. ఆ వెలుగంతా ఆయన మహిమ అనుకోవచ్చు. ఓకే. కాబట్టి మనకి ఆయన స్వరూపంలో మనం సృష్టించాడంటే మనకు కూడా ఒక బాడీ ఉంది. ఓకే. మనకు కూడా ఒక స్పిరిట్ ఇచ్చాడు దేవుడు. ప్రాణాత్మ దేహములు మనం కలయిక. అలాగే గాడ్ హ్యాస్ స్పిరిట్, గాడ్ హ్యాస్ ఎక్స్టర్నల్ బాడీ, గాడ్ హ్యాస్ నాలెడ్జ్, లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే మనకున్నవి ఆయనవే యాక్చువల్గా. కాబట్టి బైబుల్ ప్రకారంగా దేవుడి యొక్క ఉనికి మొదట వెలుగై ఉన్నాడు. ఆయన మొదటి వాడు. అన్నిటికంటే ఆయన జీవం ఉంది. జీవం. దాని తర్వాతే ఆయన సృష్టించాడు కాబట్టి సృష్టికర్త అయ్యాడు. చాలామంది అంటారు గాడ్ అంటే జనరేటర్ అని, డెస్ట్రాయర్ అని, ఆరిజినేటర్ అని, ఇవన్నీ చాలా చెప్తుంటారు. కానీ ఇవన్నీ ఆయన గుణగణాలు. ఆయన క్రియేటర్ అవుతాడు, ఆయన డెస్ట్రాయ్ చేయగలడు, ఆయన బ్రతికించగలడు. ఆయన అలాగే హ్యూమన్ రిలేషన్స్కి వచ్చేళ్ళకి ఇప్పుడు దేవుని యొక్క పవర్ వేరు, దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ వేరు. ఓకే. ఆయన పవర్ అంటే ఆయన ఓమ్ని పొటెంట్, సర్వ సామర్థ్యం గలవాడు. ఓకే. సర్వజ్ఞుడు, సర్వ సామర్థ్యం గలవాడు. ఓకే. ఓమ్ని పొటెన్షియల్ అంటాం ఆయన, ఓమ్నిషియంట్ అంటాం, అంటే సర్వజ్ఞాని ఆయన. ఓకే. ఓమ్ని బెనవలెంట్, ఆయన ప్రేమ గలవాడు. ఓకే. ఓమ్ని ప్రెజెన్స్, ఎక్కడైనా ఉండగలడు. ఇవన్నీ ఆయన యొక్క గ్రేట్నెస్, పవర్, ఆయన సామర్థ్యాలు. అదే ఆయన సృష్టి చేసిన తర్వాత హ్యూమన్ రిలేషన్స్లోకి వచ్చేళ్ళకి ఆయన ప్రేమ గలవాడు, ఆయన దయ గలవాడు, ఆయన దీర్ఘశాంతం గలవాడు. ఇలాగ దేవుడు ఒక గొప్ప గుణగణాలన్నీ మనం అనుభవించడానికి ఆయన మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఒకప్పుడు ఎవరు లేనప్పుడు ఆయన తను మాత్రం నివసిస్తున్నాడు. ఆయన మాత్రమే, ఆయన ఏ అక్కర లేనివాడు అంటుంది బైబిల్. కాబట్టి దేవుడి గుణగణాలు, దేవుని శక్తి సామర్థ్యాలన్నీ కూడా మానవ క్రియేషన్ జరిగిన తర్వాత మానవులకి అర్థమయ్యే విధంగా దేవుడు తాను మనకి ప్రత్యక్షపరుచుకున్నాడు. ఓకే. అంటే మనం అనాదిలో నుంచి ఆదిలోకి వచ్చి, ఆదిలో నుంచి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లోకి వచ్చాం. కాబట్టి దేవుడు ఇంకా ఒక స్టెప్ ముందేసి ఆ నిత్యత్వం విడిచి భూమి మీద కూడా వచ్చాడు. దాన్నే మనం ఏమన్నామంటే బైబిల్లో సన్ ఆఫ్ గాడ్ అని. ఆయన ఉనికిని చాటుకున్నాడు. అంటే మొదట ఆయన స్పిరిచువల్ బీయింగ్గా ఉండి స్పిరిట్స్ని తయారు చేశాడు. మొదట ఏం చేశాడు? యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక నరస్వరూపి కనిపిస్తాడు. ఓకే. ఈ నరస్వరూపి ఎవరంటే ఫిజికల్ వ్యక్తి కాదు. ఓకే. స్పిరిచువల్ బీయింగ్, హెవెన్లీ బీయింగ్. ఓకే. మహిమా దేహం కలిగి ఒక నరస్వరూపి కనిపించాడు.
అది హెవెన్లీ బీయింగ్గా దేవదూతను సృష్టించినప్పుడు ఆయన స్పిరిచువల్ బీయింగ్గా ఉన్నాడు. ఓకే. అలాగే కాలగమనంలో సృష్టి భౌతికంగా చేసిన తర్వాత ఆదామును సృష్టించినప్పుడు ఆయన ఫిజికల్ బీయింగ్గా భూమి మీదకి వచ్చాడు. అంటే సాయంత్రం వేళ సూపర్ నాని ఆయన ఫిజికల్ బీయింగ్ గా వచ్చి వాళ్ళతో మాట్లాడే చల్లపూట వచ్చి ఆయనతో ఫిజికల్ బీయింగ్ గా వచ్చి మాట్లాడేవాడు. ఆయన చేతి మట్టితో తీసాడని బైబిల్ చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఇందాక అన్నావు చూసావా, హెవెన్లీ బాడీస్ భూమి మీదకి వస్తే ఎలా వస్తారు? మనుషులు వస్తారు. అప్పట్లోనే వచ్చాడు. అది ఇప్పటికి స్టిల్ కంటిన్యూ. చాలా చాలా నూతనమైన వివరణ, ఎవరు చెప్పలేని వివరణ ఇచ్చారన్న. మనం ముందుగా అనుకున్నట్టు ఆయన భూమి మీదకి వచ్చాడు, శరీరం ధరించాడు. అయితే ఆయన ఒక పర్టికులర్ పర్పస్ మీద వచ్చాడు. అది పని అయిపోగానే అంతరార్థమై వెళ్ళిపోతారు, అంతర్ధానం అయిపోతారు. కానీ యేసుక్రీస్తు విషయంలో అలా జరగలేదు. శరీరం ధరించి కన్య గర్భంలో పుట్టాడు. ఇది పర్మనెంట్ బాడీ. ఈ బాడీ ఇక పోదు ఎక్కడికి. మనం పుట్టిన తర్వాత మన బాడీలు ఎలాగైతే చనిపోయిన తర్వాత తిరిగి మహిమ దేహాలుగా లేస్తారు, అలాగే ఆయన బాడీ కొని ఇంకెప్పటికీ పోదు. ఇంతకు ముందు అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు శరీరంతో ప్రత్యక్షమయ్యారు, మళ్ళీ వెంటనే మాయమైపోయారు. కానీ యేసుక్రీస్తు కేసు అది కాదు. ఆయన ఎప్పటికీ మనలాగా మనతో ఎప్పుడు ఉంటాడు. అదే యాక్చువల్ దేవుని ప్రణాళిక. నిత్యత్వంలో ఎప్పుడు ఆయనతో మనం ఉంటాం. సూపర్ అన్న, సూపర్ సూపర్. కాబట్టి ఆయన మనలాగా ఈ లోకానికి వచ్చి మనలాగా ఉండి మనలాగా చనిపోయి తిరిగి లేచి మహిమ దేవుని దగ్గర. కాబట్టి మృతులలో మొదటి వాడు ఆయన, ఆది సంభూతుడు. కాబట్టి ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ డెత్. కాబట్టి మృతులలో నుంచి మొదట లేచాడు. తర్వాత వాళ్ళ క్రమం చొప్పున మనం చచ్చిపోతే మనం కూడా లేస్తాం. మళ్ళీ ఇచ్చారు. కాబట్టి దేవుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అటు నుంచి ఇటు వరకు ఇది ఆయన ఉనికి గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పటికీ నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను. దేవుడు అంటే ఎవరు, దాని గురించి చాలా బాగా మంచి వివరణ ఇచ్చారన్న. ఆయన ఉనికి గురించి కూడా ముందు ఉనికిని కూడా తెలియపరిచారు. మళ్ళీ నేను అడిగిన తర్వాత ఉనికిని గురించి మీరు చాలా క్లారిటీ ఇచ్చారు. తర్వాత ఆయన గుణగణాలు, ఆయన యొక్క గుణగణాల గురించి కూడా చెప్పాము కదా, మీరు చాలా ఎంతో చక్కగా వివరించారు. అయితే అన్న, అనాది నుండి ఆది దాకా, అది కూడా ఇప్పుడు మనం అదే లాస్ట్ లాస్ట్ దాని గురించి కూడా మీరు ఎలా వివరాడు. తర్వాత దేవదూతను ఎలా చేశాడు, తర్వాత ఆది నుంచి సృష్టిని ఎలా చేశాడు, తర్వాత దేవుడు శరీరం గురించి ఎలా వచ్చాడు, ఎలా మనం మారిపోతాము, ఇవన్నీ ఆయన అనాది నుంచి ఇప్పటి వరకు చాలా నేను రాసిన క్వశ్చన్స్ లో నాకు తెలియకుండానే చాలా మీరు వివరణ ఇచ్చారు. అయితేనన్నా నేను ఇంకో మాట అడగాలను చెప్పాను. ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. చెప్పండి. కరెక్ట్ సమాధానాలు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. మీ సమాధానాలతో మా ప్రేక్షకులంతా తృప్తి పొందాలని ఆశపడుతున్నాను. తప్పకుండా ప్రయత్నిస్తానని దేవుని సహాయంతో. 3 క్వశ్చన్లు అన్న ఒకటేసారి. తండ్రి ఏంటి, కుమారుడు ఏంటి, పరిశుద్ధాత్ముడు ఏంటి? చెప్తానని. యాక్చువల్గా ఇది చాలా లోతైన, చాలా క్రైస్తవ సమాజంలో అనేక మందిని కల్పన తీసేసిన ఒక విధమైన జటిలమైన ప్రశ్న ఇది. నువ్వు ముందుగానే చెప్పావు. అయితే మనం కొంచెం బైబిల్ సింపుల్గా ఆలోచించినప్పుడు దేవుడు మనకి దాచిపెట్టి ఆయన గురించి మర్మంగా పెట్టినంత ఇదే నాకేం కనపడలేదు. కానీ దేవుడి గురించి మనం కొంతవరకు వెతకగలిగి చాలా మంది అడిగారన్న. చెప్పున ఏమని అడిగారంటే, సార్ తండ్రి ఏంటి అంటే మన క్రైస్తవులు అడిగారు, క్రైస్తవేతరులు అడిగారు. అవునా, తండ్రి ఏంటి, కుమారుడు ఏంటి, పరిశుద్ధాత్ముడు ఏంటి, మరలా దేవుడు ఒక్కడే అంటే ఏంటి అని దీని గురించి అడిగారు. దీని గురించి మీరు అద్భుతమైన వివరణ ఇవ్వాలని, బైబిల్ నుంచి మాకు చెప్తాను, మంచి వివరణ ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం అన్న. తప్పనిసరిగా తెలియదు. కానీ దాన్ని చెప్పబోయే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. అదేంటంటే, చాలా మందిని దేవుడు ఎవరని అడిగినప్పుడు ఈ మధ్యకాలంలో తండ్రి అయిన దేవుడు అంటున్నారు. ఓకే, ఇప్పుడు నాని ఎవరంటే ఒక విషయం చెప్పాలి. నువ్వు ఎప్పుడో తండ్రి అయిన సంగతి కొంతకాలానికి జరిగింది తప్ప ఫస్ట్ రోజు నువ్వు తండ్రి కాదు. ఒప్పుకోవాల్సింది, ఒప్పుకోవాలి. అయితే ఏంది తండ్రి అయిన దేవుడు ఏంది అంటే, మనం ఇందాక కూడా ఒక మాట చెప్పు, అది ఒకసారి జ్ఞాపకం చేసుకుని దీంట్లోకి వెళ్దాం. సృష్టి చేస్తేనే దేవుడు సృష్టికర్త.
సృష్టి చేయకముందు ఆయన సృష్టికర్త కాదు. ఓకే. నీకు బైబుల్ మొదటి వచ్చిన అదే చెప్తుంది. ఆది యందు దేవుడు భూమాకాశం సృష్టించింది దేవుడు. ఓ భలే చెప్పారు ఈ మాట. దేవుడు ఉన్నాడు సృష్టికి ముందు, ఆయన సృష్టించాడు. సృష్టింపబడిన తర్వాత ఆయన సృష్టికర్త అన్నారు బైబుల్. ఆయన సృష్టిని సృష్టింపక ముందు దేవుడు వెలుగై ఉన్నవాడు, జీవం కలిగిన వాడు, దివ్యమైన వాడు, దేవుడు. ఆ దేవుడు ఈ భూమిని ఆకాశంలో సృష్టించాడు. అప్పుడు సృష్టికర్త. ఓకే. దీన్ని మనం ఒక కొంచెం రెఫరెన్స్ గా తీసుకుంటే ఇప్పుడు ఆ దేవుడు ఎప్పుడు తండ్రి అయ్యాడు? మళ్ళీ మాట ఇప్పుడు తండ్రి అన్న న్యాయమే. ఇప్పుడు నీకు ఆది కాండం నుంచి నువ్వు మలాకి దాకా అంటే పాత నిబంధన మొత్తంలో ఎక్కడైనా తండ్రి అయిన దేవుడు అనే పదం ఎప్పుడైనా చూపిస్తే నేను ఒప్పుకుంటాను. చాలా మంది అంటున్నారు కాబట్టి చెప్తున్నా. ఓకే. తండ్రి అయిన దేవుడు అనేది లేదు అన్న. యాక్చువల్గా ఏమని ఉంటుందంటే తండ్రిలా మనం ఒకరిని భావించవచ్చు. అలంకారప్రాయంగా దేవుడిని తండ్రిగా అన్న మాటలు అరాకొర ఉన్నాయి కానీ అన్న ఈ తండ్రి అయిన దేవుడు అనే పరిభాష, ఓకే, ఈ తండ్రి అయిన దేవుడు అనే ఉద్దేశంతో చెప్పబడిన కొత్త నిబంధనలో చెప్పబడిన ఆ సారం ఓకే పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ మనం చూడం. ఓకే. ఎందుకు చూడం కూడా ఇందాక చెప్పాను. సృష్టి చేయకపోతే ఆయన సృష్టికర్త కాదు. కుమారుడు లేకపోతే తండ్రి అయిన దేవుడు భలే వివరించారు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు తండ్రి అయ్యాడంటే ఆయనకి నిజమైన కుమారుడిని ఆయన పొందినప్పుడు. నిజమైన కుమారుడు, అద్వితీయ కుమారుడు. ఓకే. దాన్ని మనం మోనోజీనియస్ అంటాం. అంటే యూనిక్ ఆఫ్ ఇట్స్ కైండ్, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే అలాంటి వాళ్ళు ఇంకా లేరు అని. అద్వితీయుడు అంటే ఆయన ముందు కానీ అలాంటి కుమారుడు లేడు. అర్థమైందంటే అలంకారప్రాయంగా చాలా మంది ఉన్నారు కానీ ఇలాంటి కుమారుడు లేడు అని. అద్వితీయ కుమారుడు అంటే చాలా మంది అంటారు మరి ఎఫ్రాయిం నా కుమారుడు అన్నాడు, ఇశ్రాయేల్ నా కుమారుడు, ఇలాగ దేవుడు చాలా మందిని కుమారులు అన్నారు కదా, సొలొమోను నా కుమారుడు అన్నారు. అంటే అవన్నీ అలంకారప్రాయంగా దేవుడు వాళ్ళని అంగీకరించాడు అలాగా. కానీ నిజమైన అద్వితీయ కుమారుడు ఎవరంటే బైబిల్లో ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు. ఇక్కడ మనం ఒక చిన్న విషయం గమనించాలి అన్న. అసలు దేవుని కుమారత్వం అంటే ఏంది అది తెలిస్తే దేవుడు ఎలా తండ్రి అయ్యాడో మనకు తెలుసు. ఓకే. బైబిల్ ఏం చెప్తుందంటే అన్న తిమోతి పత్రికలో గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్ అను. గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. దేవుడు శరీరము ధరించాడు. దేవుడు శరీరం ధరించి వచ్చిన ఈ పరిస్థితిని లేకపోతే ఈ పద్ధతిని దేవుని కుమారత్వం అన్నాం. అంటే దేవుని కుమారుడు అంటే దేవుడికి ఏదో సెక్సువల్గా పుట్టిన కుమారుడు అని కాదు, భౌతికమైన వాడు కాదు. ఓకే. ఆత్మ సంబంధంగా పుట్టినవాడు. ఆత్మ సంబంధంగా ఎలా పుట్టాడంటే దేవుడు ఆత్మ అయి ఉన్నది. 4వ అధ్యాయం యోహాను పత్రిక యోహాను సువార్తలో ఉంటుంది. దేవుడు ఆత్మ గనుక కాబట్టి దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఓకే. ఆయన ఆత్మ. ఓకే. ఆ ఆత్మ భూమి మీదకి ఎలా వచ్చారంటే శరీరం ధరించుకొని వచ్చాడు. ఎప్పుడైతే మహిమ స్వరూపి అయిన దేవుడు పరలోకములో దేవదూతల చేత స్తుతింపబడుతున్న దేవుడు ఇన్ డ్యూ టైం కాలము సంపూర్ణమైనప్పుడు ఓకే ఆయన మానవ శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన్ని దేవుని కుమారుడు అన్నారు. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే మహిమా స్వరూపి ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరం ధరించడమే. ఓకే. ఇప్పుడు నీ కుమారుడు అంటే నీ రక్తము అంటావు కదా, అలాగే ఆత్మ సంబంధమైన కుమారుడు నా ఆత్మ అన్నాడు దేవుడు. ఓకే. అంటే దేవుడు ఆత్మ శరీరం ధరించి మన ముందుకు రావడమే దేవుని యొక్క కుమారత్వం. ఎప్పుడైతే దేవుడు శరీరం ధరించి భూమి మీదకి వచ్చాడో ఆయనేమో కుమారుడు అన్నారు. మానవ దేహంలో ఉన్న దేవుణ్ణి పరలోకములో ఉన్న దేవుణ్ణి తండ్రి అన్నారు. అంటే కుమారుడు లేకపోతే తండ్రి అయిన దేవుడు లేడు. కుమారుడు లేని సందర్భంలో బైబిల్ మొత్తం తండ్రి అయిన దేవుడు అని ఎక్కడ ఉంటే మన ఫోన్ నెంబర్ ఉంది, మెసేజ్ చేయొచ్చు, అడగచ్చు. అంటే పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు అనే పదవి లేదంట. లేదు. తండ్రి అనే భావంతో అలంకారప్రాయంగా చెప్పబడిన సందర్భాలు ఉన్నప్పటికీ అద్వితీయ దేవుని కుమారుని గురించిన దేవుడు తండ్రి అయ్యాడు అనే ఆ సందర్భాలు లేవు. దేవుడు తండ్రి అవ్వలేదు. ఓకే. మీకు దాని మీద ఎవరైనా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు, మెసేజ్ పెట్టచ్చు. ఓకే. ఓకే. దీనికి వాట్సాప్ మెసేజ్ కూడా ఉంది. 7661917640. ఓకే. ఈ నెంబర్కి ఎవరైనా మెసేజ్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు, అడగచ్చు. ఓకే. ఎందుకంటే మనం ఏదో సొంతగా చెప్పింది కాదు, అది బైబిల్లో ఉన్నదే.
ఎలాంటి వారైనా ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, దానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఓకే మేము కూడా మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే మీరు బైబిల్ నుంచి చెప్తారని, అవునా, నిజ సత్య బోధన బోధిస్తున్నారనే ఉద్దేశంతోనే మీకు ఈ క్వశ్చన్ యోహాను సువార్తలో యేసుక్రీస్తు ఒక మాట చెప్తాడు అన్న. ఏమనంటే అన్న, దేవుడు పరలోకములో ఉన్నాడు, నా తండ్రి పరలోకమందు ఉన్నాడు, పరలోకమందున నా తండ్రి అని యేసుక్రీస్తు శిష్యులు చెప్పాడు. నీ తండ్రి అంటే పరలోకంలో ఉన్నాడని చెప్పాడు. మరొక చోట దేవుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడు తెలుసా? తండ్రి నా యందు నివసించచ్చు, తన క్రియలు చేయుచున్నాడు, నా మాట నాది కాదు. ఇంకో దగ్గర ఒక మాట అన్నాడు, నన్ను చూస్తే, అవునా, నన్ను చూస్తే తండ్రి చూసినట్టే. ఫిలిప్తో అంటాడు. అవును, భలే మాట అన్న, నన్ను చూస్తే తండ్రి చూసినట్లే. మీరు ఎందుకు తండ్రిని చూడాలనుకుంటారు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లు కదా. అవునా, ఆ మాట అన్నానంటే అసలు మామూలు విషయం కాదు కదా. అవును, అంటే అక్కడ యేసుక్రీస్తు మనకు చెప్పిన ఆ భావాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు గూఢార్థంగా తండ్రి గురించి మాట్లాడను అన్నాడు. ఓకే, అవును 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 అవును. అప్పటిదాకా వాళ్ళని కొంచెం అంటే యేసుక్రీస్తు తన గురించి కొంత మర్మయుక్తంగా కొంతకాలం వాళ్ళకి చెప్పాడు. తర్వాత ఇంక నుంచి నేను మీకు అలా చెప్పను అన్నాడు. కాబట్టి తండ్రి అంటే అర్థం ఏంటంటే పరలోకములో ఉన్న అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న మహిమా స్వరూపైన దేవుడు. కుమారుడు ఎవరంటే ఆత్మ సంబంధమైన ఆ దేవుడు శరీరం ధరించి భూమి మీదకి వచ్చాడు. దీన్ని బట్టి మనం ఏం చేస్తాడు, బైబిల్లో యేసుక్రీస్తు చెప్పిన మాట, నా తండ్రి పరలోకం అందున్నాడు అని చెప్పి అదే సందర్భంలో అదే సువార్తలో తండ్రి నా యందు నివసిస్తున్నాడు. అంటే పరలోకంలో ఉన్నాడు నా యందు నివసిస్తున్నాడు. అంటే ఏకకాలంలో తండ్రి పరలోకంలో ఉండగలడు, శరీరముగా ఇక్కడ జీవించాడు కాబట్టి ఆయన కుమారుడు అన్నాడు. ఆయనేమో అన్లిమిటెడ్, ఈయనేమో లిమిటెడ్. కాబట్టి ఆయనేమో ఇన్ఫైనైట్ గాడు, ఈయనేమో ఫిజికల్ దేహాన్ని బట్టి లిమిటెడ్. బేతనీయులు ఉంటే బేతనీలో ఉండగలడు, సమరయులు ఉంటే సమరయులో ఉండగలడు, యోదయలో ఉంటే యోదయలో ఉండగలడు. ఒకే దగ్గర అన్ని చోట్ల ఫిజికల్ బాడీతో ఉండలేడు. అందుకే ఒక చోట యేసుక్రీస్తు ఏమన్నాడు, నేను వెళ్ళకపోతే మీకు లాభం లేదు అన్నాడు. ఎందుకంటే శిష్యులు చెదిరిపోయే కాలం వచ్చింది. అప్పుడు వాళ్ళు ఒక్కొక్క ప్లేస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో దేవుడు వెంటనే ఉండి అద్భుతం చేయాలని ఆయన శరీర వ్యక్తి అయితే పేతురుతో ఉంటే తోమాతో ఉండలేడు, తోమాతో ఉంటే యోహానుతో ఉండలేడు. అదే ఆయన పరిశుద్ధాత్మగా మారితే, ఆయన ఆత్మస్వరూపిగా మారితే ఆయన ఎక్కడైనా ఉండగలడు. కాబట్టి తండ్రి అంటే అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న పరలోకంలో ఉన్న దేవుడు, ద గాడ్ హూ ఈజ్ అబోవ్ ఆల్, అబోవ్ అస్, మన పైన పరలోకంలో ఉన్న దేవుడు. కుమారుడు అంటే ద గాడ్ హూ ఈజ్ విత్ అస్ ఆన్ ఎర్త్. అలాగే పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ అంటే ద గాడ్ హూ ఈజ్ ఇన్ అస్, మనలో ఉండేవాడు, మనతో ఉండేవాడు, మన పైన ఉండేవాడు, మనలో ఉండేవాడు. అన్ని దేవుడే. ఆయన పలు కాలాలలో మనతో ఉన్నాడు, ఇప్పుడు మనలో ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మని మరొక పేరు ఏంటంటే దేవుని ఆత్మ అన్న, యేసు ఆత్మ. ఇక్కడ ఒక మాట మీకు తెలియపరచాల. చాలా మంది అనుకుంటారు తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అని. ఈ మధ్య ఒక ద్వారంలో ఒక పాస్టర్ గారు చెప్పడం విన్నా. ఇప్పుడు మీరు ఒక క్లారిటీ ఇచ్చేశారు. సమీపింపరాని తేజస్సులో ఉన్న తండ్రి కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడుగా మనలో నివసిస్తూ, సమీపింపరాని తేజస్సు దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే కాలం సంపూర్ణమైనప్పుడు మానవ దేవత భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీదకి రావడాన్ని బట్టి ఈయన కుమారుడు అయ్యాడు, ఆయన తండ్రి. ఈయన కుమారుడు అయ్యాడు, తండ్రి అయ్యాడు. మీరిద్దరు గురించి బైబిల్ ఒక మాట ఉంది, తండ్రి ఐ అండ్ ఫాదర్ ఆర్ వన్ అన్నాడు యేసుక్రీస్తు. నేను నా తండ్రి ఒక్కటే అన్నాడు. ఎలా ఒక్కరంటే ఆత్మను బట్టి. ఈ శరీరం నివసిస్తున్న ఆత్మ ఒకటే, పరలోకంలో ఆత్మ ఒక్కటే, ఆయనే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. అందుకే ఐ అండ్ ఫాదర్ వన్ అన్నాడు. ఇంకోసారి ఏమన్నాడంటే నాకంటే తండ్రి గొప్పవాడు అన్నాడు. ఏ విషయంలో గొప్పవాడు అంటే ఫిజికల్ బీయింగ్ ఆయన లిమిటెడ్ పర్సన్, ఆయన స్పిరిచువల్ బీయింగ్ ఆయన అన్లిమిటెడ్. అంటే ఎగ్జిస్టెన్స్ లో గొప్పవాడు. ఆత్మ విషయంలో ఒక్కడే. మూడు నామాలు కలిగి ఒకే దేవుడికి విరసిల్లుతున్న దేవుడు. నామాలు అంటే దేవుని క్యారెక్టర్. బైబుల్లో ప్రతి నామానికి క్యారెక్టర్. అబ్రహాం అంతేగాని ముగ్గురు దేవుళ్ళు కాదు కదే, ఒక స్పిరిట్. అందుకే దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే. సూపర్ అన్న. కాబట్టి బైబిల్ ప్రకారం ఈ రోజునని
మనం దేవుడు ఆయన సంబంధించిన విషయాలు, ఆయన చుట్టూ అల్లుకున్న ప్రతి విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకా రానున్న ఎపిసోడ్స్లో ఇంకా ఇండివిజువల్గా చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకోవాలని, చాలా బాగా ప్రశ్నలు అడిగామని చాలా మెనీ థ్యాంక్స్ మీకు. అలాగే ప్రేక్షకులందరికీ, అలాగే మన వీడియో ప్రజెంట్ చేసిన మన ఆప్తుడు రాంబాబు గారికి చాలా థ్యాంక్స్ అన్న. అది మీకు కూడా చాలా ధన్యవాదాలు. మేము అడిగిన ప్రతి క్వశ్చన్కి మీరు విసుగక చాలా ఓపికతో పేషెన్స్తో కూర్చొని మాకు చాలా చక్కని వివరణించారు. ఇక ప్రజలకి ఈ మాటలు విన్న ప్రజలకి దీని మీద ఇంకా డౌట్స్ రావేమనుకుంటున్నాను. చాలా అద్భుతంగా డౌట్స్ ఉంటే చెప్పు నాని, వీటికి చేయమని కూడా చెప్పు నువ్వు. ఓకే, ఆడియన్స్ మీకు అందరికీ ప్రభునామంలో మీకు అందరికి వందనాలు. ఏదైనా మీకు బైబిల్లో నుంచి ఏదైనా సందేహాలు ఉంటే మన ఇద్దరి ఇదిగో క్రైస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అన్న సునీల్ అన్న గారు అద్భుతమైన సమాధానాలు, సత్య బోధిస్తున్నారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కిందన్న 7661917640 దీనికి వాట్సాప్ ఉంది. అన్నకి మెసేజ్ పెట్టండి. ఒకవేళ మీరు కాల్ చేయాలనుకుంటే ఆ నెంబర్ కాల్ చేయండి. మీ ఫోను ఒకవేళ అన్న ఫోన్ ఏమైనా లిఫ్ట్ చేయలేకపోతే మెసేజ్ పెట్టండి. మీతో మాట్లాడాలని అన్నే మీతో మళ్ళీ సమయం చూసుకొని మీతో మాట్లాడతాడు. నేను ప్రశ్నలు తీసుకోవడానికి నువ్వు కూడా నీ నెంబర్ ఖచ్చితంగా మీరు ఏదైనా ప్రశ్నలు ఏదైనా చెప్పాలనుకుంటే కింద 8919805491 అడగబట్టు. దీనికి వాట్సాప్ ఉంది. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. నేను ఈసారి నెక్స్ట్ సెషన్కి అన్నతో మీ ప్రశ్నలు నోట్ చేసుకొని అన్నతో నేను డిస్కషన్ చేస్తాను. మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. మీకు ప్రభు పేరిట వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.